మహేష్ సార్ తనతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని. మహేష్ గారు అలా అనడానికి కారణం ఎవరు? ఇంకెవరు మిత్రనే కాదా? తనేం చేసింది? నీ విషయంలో ఎన్ని చేసిందో మర్చిపోయావా? అవన్నీ మహేష్ సార్ మీద తనకున్న ప్రేమతో. ఆయన తనకి దగ్గరవడం లేదని, తనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదని, దానికి కారణం నేనే అనుకొని నా విషయంలో అలా ప్రవర్తించింది. అదే మహేష్ సార్కి కోపం తెప్పించేది. అసలే ఆయనకు మిత్రాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానికి తోడు మిత్ర నిన్ను చీపుగా చూడడం ఆయనకి నచ్చలేదు. దాంతో ఆపుతావా ఇంకా? ఎందుకు ఆపాలి? ఏ నేనన్న ఏ ఒక్క మాటలో అయినా అబద్ధం ఉందా? అశ్విన్, నువ్వు నా గురించి ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. మిత్ర రాజీనామా చేయటం అనేది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకి చుట్టుకుంటుందని. అదే నువ్వు ఏం తప్పు చేసావని. నేనేం చేయలేదు. అయితే అసలు అలా ఆలోచించడం ఎందుకు? మిత్ర అంటే నాకిష్టం లేదని చెప్పి ఊరుకుంటే చాలు. కానీ మహేష్ సార్ అలా చెప్తున్నారా? ఆనంది అశ్విన్తో కలిసి ఉండటం లేదు. వాళ్ళిద్దరూ ఒకటిగా ఒక చోట ఆనందంగా ఉండాలి. అప్పుడే నేను నా పెళ్లి గురించి ఆలోచిస్తానని కూడా అంటున్నారు కదా. అవును. అయితే అయితే ఏంటా? ఇప్పుడు మిత్ర రాజీనామా చేయడానికి కారణం నేనే అంటారుగా. ఎవరంటారు? పార్వతీ మేడం గారు అంటారు కదా. ఆనంది కొడుకు పెళ్లి చేసుకోవడం లేదు అనే బాధలో ఆవిడ